నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ప్రస్తుతం రాజకీయ పరిభాష బాగలేదు అటు పోతే కేటీఆర్ ఏదైతే వరంగల్ సభలో మాట్లాడినా స్థాయికి మించి అర్హతించి మాట్లాడిందని ఇప్పుడు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం జరుగుతుంది. దాని మీద మీరేలా స్పందిస్తారు? నెల రోజులైందండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై. నెల రోజుల నుంచి రైతులు నడి ఎండలో అగ్గి గురుస్తుంటే వాళ్ళు పడుగాపులు కాస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు మా ధాన్యం ఆగమవుతుందో అని వాళ్ళ ఆందోళనలో ఉన్నటువంటి సమయంలో, వరి కుప్పల కాడ వాళ్ళ సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి సందర్భంలో, గుండెలాగి చనిపోతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ గారు ఓరుగల్లు కేంద్రంగా రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి, రైతుల గోసను ప్రపంచం ముందు పెట్టడానికి వారు రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంటే ప్రశ్నించడం అయితే ఓకే, ఒక నిజంగా సమస్య ఉంటే ప్రశ్నించవచ్చు, కానీ ఆ భాష బాగలేదు, అర్హత స్థాయి నుంచి మాట్లాడుతున్నట్టు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా వేదవాకులు పలుకుతాడు ఆయన రోజు? గుడ్లు వీకి గోళీలాడతా, పేగులు తీసుకొని మెడలేసుకుంటా, బట్టలు ఉడదీస్తా, ఇవన్నీ మీకు గుర్తుకొస్తలేవా మీడియా వాళ్ళకి? ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడితేనేమో భాష బాగాలేదు, రేవంత్ రెడ్డి గారు తెల్లారు లేతే భూత పురాణం చదివితే మాత్రం చాలా బాగుంది. ఇది ఎక్కడ అన్యాయం అండి? నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడాడు? పనిలేక మాట్లాడా? కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడిండంటే, వరి కుప్పల కాడ రైతులు చచ్చిపోతుండే కూడా ప్రభుత్వం చెల్లించలేదు, కనీసం స్పందించట్లేదు అనేటువంటి ఒక బాధతోని వారు మాట్లాడిండ్రు. దాంట్లో తప్పేంది అండి? అసలు మాట్లాడడం కాదు, ఉరిదీయాలి వీళ్ళని. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క వరి కళ్ళం దగ్గర రైతుల గుడ్ల నిండా నీళ్లున్నాయి. మొక్కజొన్న వండాలంటే 3 నెలలు పడుతుందండి, వాళ్ళు అమ్ముకోవాలంటే ఇప్పుడు నెలన్నర పడుతుంది. ఏంది అన్యాయం? నాకు అర్థం కాదు. ఇదే ప్రశ్న మీ జిల్లాకు చెందిన బలరాం నాయక్ గారిని నేను ఇందాకనే అడగడం జరిగింది. వారు ఏమంటారు, మీరు రండి చూద్దాం, అసలు మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఎక్కువ కొంటుండే ఏదంటే మేము కరెక్టే కదా. మరి ముఖ్యమంత్రి ఎందుకు పోతలేడు కళ్ళాల కాడికి? మంత్రులు ఎందుకు తిరుగుతలేరు ఐకేపీ సెంటర్ల దగ్గరికి? వీళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మార్కెట్ సెంటర్ల దగ్గరికి ఎందుకు పోతలేరు? దమ్ముంటే రండి. ఇదే బలరాం నాయక్ గారు నేను అడుగుతున్నా. వారు కానీ ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వరంగల్లో ఉన్న వాళ్ళు రండి, నాతో రండి. ఏ ఐకేపీ సెంటర్కి వస్తారు రండి. మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ దగ్గర పోదాం, మార్కెట్ సెంటర్ దగ్గర పోదాం. కొనుగోలు అవుతున్నాయా లేదా రైతులు చెప్తారు, మేము చెప్పడం కాదు. ఇంత అన్యాయం ఉంటుందా అండి? నెల రోజుల కాంచెల్లి బార్దాన్ లేక, సుత్తిలు లేక, అమాలీలు లేక, లారీలు లేక, కొనుగోలు లేక రైతులు పడిగాపులు కాస్తున్నారు. 1600 అమ్ముకుంటున్నారు మొక్కజొన్నలు ఈరోజు తెలుసా? 2400 ఎంఎస్పీ ఉంటే 1600, 1700 దళారులకు అమ్ముకుంటున్నారు. ఎందుకు నష్టపోవాలి? 2400 ఎంఎస్పీ ప్లస్ 500 బోనస్, 2900కు మక్కలు కొనుగోలు చేయాలి. వాస్తవానికి 1600 కొంటున్నారంటే ఎంత నష్టం అండి? 1300 నష్టం. 1600 రేటు, 1300 నష్టం. ఇక ఇంతకంటే ఘోరం ఉంటుందా? వీళ్ళేమో ఇంకా మేము అంత కొంటాను, అంత బాగానే ఉన్నది. చాలా అన్యాయం ఇది. అదే మీరు అంత బాగానే ఉంటే మరి రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతానండి? రైతులు ధర్నాలు ఎందుకు చేస్తానండి? చెప్తారు కదా, బీఆర్ఎస్ వాళ్ళే ఎగ్గొట్టి వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ చెందిన కార్యకర్తలు చేస్తారండి. సిగ్గుండాలి కొంచెమన్నా. యూరియా విషయంలో కూడా అదే చెప్పడం. అదే ఇప్పుడు ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉన్నది. ఇదే కదా. ఇప్పుడు విద్యార్థులు రోడ్ ఎక్కితే వాళ్ళ వెనుక బీఆర్ఎస్, నిరుద్యోగులు రోడ్ ఎక్కితే వాళ్ళ వెనుక బీఆర్ఎస్, కార్మికులు రోడ్ ఎక్కితే, ఆర్టీసీ కార్మికులు అయితే వాళ్ళ వెనుక బీఆర్ఎస్, ఆర్టిజన్స్ విద్యుత్ ఆర్టిజన్స్ రోడ్ ఎక్కితే వాళ్ళ వెనుక బీఆర్ఎస్, ఇప్పుడు రైతులు ఎక్కితే వాళ్ళ వెనుక బీఆర్ఎస్. అంటే అందరి వెనుక బీఆర్ఎస్ ఉంటే మరి మీ వెనుక ఎవరు లేడా? గంత శాతగానం అయిపోయిందా? గంత త్వరగా మీరు విశ్వాసం కోల్పోయినా? ఎవడు దేక్తలేడా మిమ్మల్ని తెలంగాణలో? దీనికి సమాధానం చెప్పాలి. అందరూ మా వెంటనే ఉంటాయి అంటే మీ అంటే ఎవరు లేడన్నట్టు కదా. మరి మీ అంటే ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రభుత్వాన్ని నడుతున్నావు? దిగిపో. నీకు శాత కానప్పుడు, ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు యూ బెటర్ గెట్ డౌన్ ఫ్రమ్ ద చైర్. ఎవడి శాతనైతే వాడే పరిపాలన, ఎవడి పట్ల విశ్వాసం ఉంటే వాళ్ళే పరిపాలన చేస్తారు. ఏందండి దుర్మార్గపు మాటలు? నాకు అర్థం కాదు. అరే రైతుల ఆవేదన అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చిన భూమిని నమ్ముకొని బ్రతికినటువంటి వాడు కేసీఆర్, భూములను అమ్ముకొని బతికేటువంటి వాడు రేవంత్ రెడ్డి. అందుకనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన స్వతహా రైతు కాబట్టి విత్తనాలు ఉన్నాయా లేవా, ఎరువులు ఉన్నాయా లేవా, కరెంట్ వస్తుందా లేదా, నీళ్లు ఉన్నాయా లేవా, కొనుగోలు అవుతున్నాయా లేదా అని ఆయన చెక్ చేసేది. ఇప్పుడు ఈయన ఏంది? ఈయన పరిపాలన మొత్తం భూముల చుట్టూ బుల్డోజర్ చుట్టే కదా. వ్యవసాయం చుట్టూ తిరిగిందా అండి? అసలు వ్యవసాయం గురించి ఆలోచించిండా? పిఎస్సిఎస్లో ఈరోజు ఏంది పాలకవర్గం లేక నెలలు గడుస్తున్నది. దమ్ముంటే ఎన్నికలు పెట్టాలి. ఎందుకు పెడతలేరు మీరు? మీకు తెలుసు రైతులు ఎవరు ఓటు వేయడానికి. అందుకనే పిఎస్సిఎస్ సెంటర్లో నామినేటెడ్ పద్ధతిలో రాజకీయ నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు అందరినీ అలా నామినేట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు మీరు. ఇంకో మాట, బండి సంజయ్ గారి ఇష్యూ, కరీంనగర్లో పాడికౌశిక్ రెడ్డి ఇష్యూ ఎట్లా జరుగుతుంది? డైరెక్ట్ దాడి జరుగుతుంటే కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి ఉండే బండి సంజయ్, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అట్లా దాడులు చేయడం సరైనటువంటిది కాదు. తెలంగాణలో ఈ కల్చర్ లేదు మనకి. కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి, చర్చ జరగాలి. అదే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి. అంతే తప్ప డైరెక్ట్ పోయి దాడులు చేస్తాము, అది చేస్తామంటే ఇది సరైనటువంటిది కాదు. మోరోవర్ ఏంటంటే వారు స్వతహాగా హోంశాఖ మంత్రి, వాడు ఇలాంటి దాడులు జరిగితే అది వారికి కూడా మంచిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను.